శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పుష్ప రికార్డ్ ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. మరి ఈ సినిమా బ్రేక్ వారణాసి బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నాను. బాహుబలిని దాటుతా అనుకుంటున్నాను నేను మ్యాక్స్. వారణాసి టీజర్ ట్రైలర్ ఫస్ట్ లుక్ మహేష్ బాబు గారు అన్ని బయటకు వచ్చేలా అనిపిస్తారు. మహేష్ బాబు అయితే మామూలుగా లేడనమాట. సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పలేమన్నమాట. మనం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సినిమా అయితే నేను వచ్చేసాడు పెట్టేసాడు. ఎలా అనిపిస్తుంది? సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ సినిమా మీద. నాకు మహేష్ బాబు అంటే కూడా చాలా ఇష్టం. సో ఎలా అనిపించాయి మహేష్ బాబు గారు లుక్స్ మాత్రం మామూలుగా లేవు. అసలు ఏ హీరోకి అంత గ్రాండ్ గా చూపించలేదు, మహేష్ బాబుకి చూపించారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మహేష్ బాబు చూసినప్పుడు. ఆ నంది మీద ఆయన రావడం, ఆ గ్రాఫిక్స్ నంది మీద రాగానే అసలు మైండ్ పోయింది అనమాట. చాలా బాగా అంటే చాలా లుక్ బాగా చూపించారు. అది రాజమౌళి గారు మాత్రమే చూపిస్తారు, ఇంకెవరు చూపించలేరు. సో ఎలా ఉండబోతుంది అంటారు వారణాసి పగిలిపోయింది అనుకుంటున్నా థియేటర్స్ అయితే. సినిమా అయితే కేసీపీడీ. ఇప్పటి వరకు పుష్ప రికార్డ్ ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. మరి ఈ సినిమా వారణాసి బ్రేక్ చేసిద్ది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా బ్రేక్ చేసిద్ది. ఏ నమ్మకంతో చెప్తున్నారు అలా? అంటే మహేష్ బాబు ఏ సినిమా హిట్ కొట్టందే సినిమా అయితే తీయడు కదా. సో అందుకే నేను దాన్ని బట్టి చెప్తున్నా. అంటే రాజమౌళి గారు ఒక మాట అన్నారు ఈవెంట్ లో, రాముడి వేషం వేసిన తర్వాత మహేష్ బాబుని చూస్తే నాకు మామూలుగా లేదు అని చెప్పారు. సో రాముడి ఆ గెటప్ లో మహేష్ బాబు గారు ఎలా ఉంటారండి? రాముడి గెటప్ లో మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటారు, అందంగా ఉంటారు. సో ఆయనకైతేనే సెట్ అయ్యిద్ది ఆ గెటప్, ఇంకెవరికి సెట్ అవ్వదు. ఎందుకంటే మహేష్ బాబు గారికి సెట్ అవుతుంది, వాళ్ళ డాడీకి సెట్ అయింది, అట్లానే మహేష్ బాబుకి కూడా సెట్ అవుతుంది. సో అలాగే ఉంటారు కదా రాముడు లాగా నేను అనుకుంటున్నాను. ఒక మాటలో వారణాసి అంటే ఏం చెప్తారు? కేసీపీడీ. మరి వారణాసి నుంచి మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ వచ్చింది, ఎలా అనిపించింది? క్యూట్నెస్. ఇంకా ఆయన శివుడు, అది ఐ మీన్ నంది ఉంటది కదా ఆవు, దాని మీద చాలా క్యూట్నెస్ అనిపించింది. శివుడు అనిపించిన రూపం అనిపించింది. బాగుంది, లుక్ అయితే చాలా క్యూట్. ఈ సినిమా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారు? చేస్తుంది మ్యాక్స్. ఎలా అనంటే ఆయన ఉన్న దాన్ని ఏమంటారు, క్రేజ్ ని చూసి అర్థమైపోతుంది. సో మీకేం నచ్చింది? నాకు ఆయనలో అన్ని నచ్చుతాయి, అవి ఇవి అని ఏం లేదు. ఓకే. ఆయన నంది మీద అలా ఉగ్ర రూపం కదా ఫస్ట్ టైం మహేష్ బాబు గారు. అవును, ఇన్ని మూవీస్ లలో ఇది చాలా హిట్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగుంది. అవును, అవును, క్రేజ్ బాగానే ఉంటది ఇప్పుడు. అయితే రాజమౌళి బాహుబలి తీశారు కదా, మరో బాహుబలి కాబోతుందా? బాహుబలిని దాటుతా అనుకుంటున్నాను నేను మ్యాక్స్ అయితే. ఎందుకనంటే ఇది రిలీజ్ ఇంత డేంజర్ ఇచ్చేసిండు, ఇంకా మూవీ ఇట్లుంటదో. సో మహేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు? ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, అక్కడ ఎట్లున్నా మంచిగా ఉన్నాడు. అంటే ఐ మీన్ చూడనీకి మంచిగా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ. ఎందుకనంటే అది మొత్తం దేవుడి గురించి కొంచెం అట్లా ఉంది కదా, చూడొచ్చు, బాగుంటది. రాజమౌళి గారు ఒక చిన్న మాట అన్నారు, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి. సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడు మూవీ ఎందుకు తీస్తున్నారు మరి అలాంటిది అని చెప్తున్నారు. దేవుడి మీద నమ్మకం లేదు అన్నప్పుడు ఆయన నడిపి మూవీ తీపిస్తున్నాడు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నమ్మకం లేదైతే దేవుడి మూవీ అయితే ఎవరు తీయరు కదా. సో అట్లా. ప్రియాంక చోప్రా గారు లుక్స్ ఎలా అనిపిస్తుంది? ఓకే, క్యూట్ ఉన్నాయి, మంచిగా ఉంది. ఆ ఎల్లో శారీలో గన్ పట్టుకొని ఫైర్ చేయడం మంచిగా క్యూట్ గా ఉంది. అంటే ఐ మీన్ లుక్స్ బాగున్నాయి. అయితే ఓకే, ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవబోతుంది. అవును, మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది ఫీలింగ్. అంటే ఇప్పటిదాకా మన తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. అవును, మరి ఇది ఒకవేళ ఇండస్ట్రీ హిట్ కొట్టే అవకాశం ఉందా? ఉంది. మహేష్ బాబు ఇద్దరు కలిసి వస్తున్న వారణాసి ఎలా ఉండబోతుంది అంటే దీంట్లో ఇప్పుడు ఒక భగవద్గీత స్టోరీ టైప్ ఒక పార్ట్ ఆఫ్ తీసుకొని, అంటే దాంట్లో ఎలా అంటే ఫస్ట్ రాముడు లక్ష్మణ్ గా ఇట్లా బాణాలు లిగుతాడు కదా, మహేష్ బాబు సైడ్ కూడా మొత్తం ఒక సైన్యం రావాలి అని చెప్పేసి ఒక సర్కిల్ ఉంటుంది మొత్తం. ఆ సర్కిల్లో అట్లా మన రాజమౌళి బాబులు ఇట్లా వచ్చేసి ఇట్లా తీసుకొని ఇట్లా గ్రాండ్ చేసేస్తారు అన్నాడు, ఇట్లా రాముడు హనుమంతు లాగా
అట్లా అట్లా ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో. రాజమౌళి గారు 157 కంట్రీస్ లో రిలీజ్ చేస్తున్నారంట. బాహుబలిని బీట్ చేస్తారా? బాహుబలినా? ఎస్ఎస్ రాజమౌళి గారే బాహుబలి కూడా తీశారు. అవునా? ఇది వారణాసి కూడా రాజమౌళి గారే తీస్తున్నారు. దాటొచ్చు అంటారా? ఆహా. బాహుబలి బాహుబలి అంటారా? బాహుబలి బాహుబలి చాలా అది రేర్ మస్తు, అది ఫెంటాస్టిక్. దానికి బీట్ చేసేవారు తెలియదు. పాన్ ఇండియానే అంటున్నారు కదా ఇది కూడా. బాహుబలి పాన్ ఇండియానే అయినప్పుడు వారణాసి కూడా పాన్ ఇండియా అంటున్నారు కదా. అంటే క్యారెక్టర్స్ కొద్దిగా అన్ని క్లారిటీ ఉంటాయి. ఏదైనా బాహుబలి కానీ దీనికి దానికి కంపేర్ చేస్తే హీరోయిన్ చోప్రా గారు ఎల్లో కలర్ శారీతో ఒక పోస్టర్ వచ్చింది, ఎలా అనిపించింది? అది ప్రియాంక చోప్రా అది ఫెంటాస్టిక్. మామూలుగా రాజమౌళి మూవీస్ అనేవి ఆల్మోస్ట్ కాపీడ్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్ సినిమాల నుంచి ఇప్పుడు మన త్రిపులలో కూడా గోడ్ సైడ్ సీన్లు కొన్ని ఉన్నాయి. అట్లా ఇప్పుడు వారణాసిలో విలన్ చేదో కూర్చున్నాడు పృథ్వీరాజ్, చేతిలో కూర్చునే ఫోటో తెలియదు. అది 24 లో ఉంది, క్రిష్ మూవీలో ఉంది. అట్లా ఏమన్నా ఇంటర్లింక్ ఉండొచ్చా? ఇంటర్లింక్ అంటారా? అంటే ఇంటర్లింక్ అంటే ఇప్పుడు ఒక్క సినిమా నుంచి ఇంకో సినిమా పెట్టచ్చు, కానీ ఆ సినిమా క్యారెక్టర్ విధానం బట్టి ఉంటుంది. మీకు మహేష్ బాబు సినిమాలు వేసిన అబ్బాయి దూకుడు సినిమా ఒక డైలాగ్ ఏదో మహేష్ బాబు మూవీలో ఒక డైలాగ్. మహేష్ బాబు సినిమాలో ఒకటి ఇట్లా ఒక ప్లే గ్రౌండ్ లో కూర్చుంటాడు, అయితే హీరోయిన్ పిలుస్తారు. పిలిచే ముందు దాంట్లో స్కూల్లో ఉన్న పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు. డైలాగ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది.